ఈరే ఆరాధనా, యెహోవా నిస్సి ఆరాధనా, యెహోవా షాలోమ్ ఆరాధనా, యెహోవా షమ్మా ఆరాధనా, యెహోవా షాలోమ్ ఆరాధనా, యెహోవా షమ్మా ఆరాధనా, 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 ఆరాధనా. అల్ఫా ఒమేగా ఆరాధనా, కృపా సత్య సంపూర్ణుడా ఆరాధనా, అల్ఫా ఒమేగా ఆరాధనా, కృపా సత్య సంపూర్ణుడా ఆరాధనా, సర్వాధికారి ఆరాధనా, నా రక్షణకర్త ఆరాధనా, సర్వాధికారి ఆరాధనా, నా రక్షణకర్త ఆరాధనా, 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 ఆరాధనా. ప్రియ సహోదర సహోదరి, ఆల్ఫా ఒమేగాగా మన ఆదరణకర్తగా ఆ ప్రభు మన మధ్యలోనికి వెంచేసి ఉన్నాడు. నేను సర్వదా నీతో ఉందనని, నేను నిన్ను ఎడబాయను విడువనని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ పరిశుద్ధమైన సమయంలో మనందరం కూడా ఆ సత్య స్వర్గపోగు దేవుణ్ణి భక్తితోనూ విశ్వాసముతోనూ ఆరాధించుదాం. ఆ సర్వంతర్యామిని మనందరము కూడా స్తుతించుదాము, ప్రణమిల్లుదాము, సాష్టంగపడి నమస్కరించదాము. సత్యస్వరూపీ ఆరాధనా, ఆరాధనకర్త ఆరాధనా, సత్యస్వరూపీ ఆరాధనా, ఆదరణకర్త ఆరాధనా, మమ్మల్ని చేరు ఆత్మ ఆరాధనా, సర్వాంతర్యామి ఆరాధనా, విజ్ఞాపన చేయు ఆత్మ ఆరాధనా, సర్వాంతర్యామి ఆరాధనా, ఆరాధనా, పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారము
కలుగునుగాక. నమస్కారము కలుగునుగాక. పితా పుత్రా పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కనిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రమును నమస్కారము కలుగునుగాక. నమస్కారము కలుగునుగాక. పితా పుత్రా పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. నమస్కారము కలుగునుగాక. పితా పుత్రా పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా,
పీఠంపై వేంచేసి ఉన్న ఆ దివ్య సప్రసాదనాథుని మనందరము కూడా భక్తి శ్రద్ధలతో స్తుతించుదము, ఆరాధించుదము, కీర్తించుదము. ఆరాధనకు పాత్రుడా, స్తుతులకు పాత్రుడా, ఇశ్రాయేలు స్తుతులనడు సింహాసనంపై ఆసీనుడైన సజీవుడైన దేవుడా, నీకే వందనము, నీకే స్తుతి, నీకే ఆరాధన, నీకే సదా వైభవము, ఘనత, ప్రాభవము, కీర్తి, మహిమ కలుగునుగాక. సింహాసనాసీనుడైన ప్రభు, నీకే సదా స్తుతి, కీర్తి కలుగునుగాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన దివ్య సాంగ్యంలో మనందరము కూడా ఆ దేవాతి దేవుని నుండి ఆశీర్వాదములు, దీవెనలు పొందుకుందాం. ప్రభువు అలనాడు గెత్సెమనే తోటలో తన శిష్యులను మీరు శోధనలకు గురి కాకుండా ప్రార్థించండి అని పలికాడు. మరి ఈనాడు నిన్ను నన్ను కూడా ఆయన అడుగుచున్నాడు, మీరు నాతో కలిసి 1 గంట సేపైనను ప్రార్థించలేరా? నాతో కలిసి మీరు ప్రార్థనలో ఏకీపించలేరా? నన్ను స్తుతించరా అని ప్రభు అడుగుచున్నాడు. ప్రియ సహోదర సహోదరి, యోహాను సువార్తలో ప్రభు ఈ విధంగా పలుకుచున్నాడు, నన్ను ఆరాధించువారు ఆత్మయందును సత్యమందును ఆరాధింపవలెను అని ప్రభు పలుకుచున్నాడు. కనుక ప్రియ సహోదర సహోదరి, ఈ పవిత్రమైన సమయములో మనందరము కూడా పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనకు జీవమునిచ్చిన ఆ ప్రభువును, మనకు ప్రాణమునిచ్చిన ఆ దేవుని, జీవ ప్రదాతను, ప్రాణ ప్రదాతను మనమంతరము కూడా ప్రణమెల్లి స్తుతించుదాము, ఆరాధించుదాము, కీర్తించుదాము. ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రభుని స్తుతించండి, ఆరాధించండి, కీర్తించండి. ప్రియ సహోదర సహోదరి, ఆకాశములు మహాకాశములు పట్టని ఆ మహాదేవుడు ఈ దివ్య సప్రసాద రూపంలో మన మధ్యలోనికి వేంచేసి ఉన్నారు. ఇమ్మానుయేలుడిగా నేను మీతో సర్వదా ఉంటానని వాగ్దానము చేసిన ఆ క్రీస్తు ప్రభు ఈ దివ్య సప్రసాదము ద్వారా సదా మనతో వాసము చేస్తున్నారు. ఇదే మన కానవాలు. ప్రియ సహోదర సహోదరి, ఈ దివ్య సప్రసాదంలో ఉన్న ఆ క్రీస్తు ప్రభుని మనందరము కూడా భక్తి భావంతో స్తుతించుదాం, భక్తి భావంతో కీర్తించుదాము, భక్తి భావంతో అందరూ కూడా ప్రణమెల్లి మోకరిల్లి ఆ ప్రభుని ఆరాధించుదాము, కీర్తించుదాము. ప్రతి ఒక్కరూ కూడా తండ్రి దేవా నీకే వందనం, యేసునాథ నీకే వందనం, ఆత్మదేవా నీకే వందనం అంటూ ఆ భజన గీతం ద్వారా మనందరము కూడా ఆ ప్రభుని స్తుతులను, వందనములను అర్పించుదాము. నీకే వందనం, నీకే స్తోత్రం, ఆరాధనా. యేసునాథ 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 నీకే వందనం, నీకే స్తోత్రం, ఆరాధనా.
ఆరాధన నీకే వందనం నీకే స్తోత్రం ఆరాధన యేసునాథ నీకే వందనం నీకే స్తోత్రం ఆరాధన వందనం నీకే స్తోత్రం ఆరాధన 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 యేసునాథ నీకే ఆరాధన 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 యేసునాథ నీకే ఆరాధన అందరూ కలిసి ఆరాధన 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 యేసునాథ నీకే ఆరాధన 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 యేసునాథ నీకే ఆరాధన సహోదర సహోదరి మనందరము కూడా మనం సృజించిన ఆ ప్రభుని ముందు ప్రణమిల్లి వినతులను స్తుతించుదాం. మరి ముఖ్యంగా నిన్ను నన్ను కూడా తన రూపంలో సృజించాడు ఆ ప్రభు. మనందరం కూడా భక్తి భావంతో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ఆ ప్రభుని ఆరాధించుదాం, కీర్తించుదాం. పరమ వైద్యుడా నీకే వందనం నీకే స్తోత్రం ఆరాధన 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 పరమ వైద్యుడా నీకే ఆరాధన 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 పరమ వైద్యుడా నీకే అందరూ కలిసి భక్తి భావంతో ఆరాధన 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 పరమ వైద్యుడా నీకే ఆరాధన 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 పరమ వైద్యుడా నీకే ఆరాధన నీవు మా కోసం మనుష్యోత్తారమెత్తి మాతో నివసించుటకు మా మధ్య నివసించుటకు వేంచేసినందులకు నీ వందనములు తండ్రి. మరి ముఖ్యంగా నీవు మాతో సర్వదా ఉంటానని పలికిన ప్రభు, ఈ దివ్య సప్రసాదం ద్వారా నీవు మాతో నివసిస్తున్నావు దేవా. నువ్వు మాతో మాట్లాడుచున్నావు. ఇమ్మానుయేలుడి దేవుడా, నువ్వు మాతో సర్వదా ఉన్నానని, నువ్వు భయపడనవసరం లేదని నువ్వు మా అందరికీ కూడా వాగ్దానం చేస్తున్నావు. దైవ కుమారా, నీకే వందనం, నీకే స్తోత్రం అంటూ మనందరం కూడా స్మరించుదాం, స్తుతించుదాం, ఆరాధించుదాం.
దైవ కుమారానికి వందనం, నీకే స్తోత్రం ఆరాధనా. దైవ కుమారానికి నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధనా. దైవ కుమారానికి వందనం, నీకే స్తోత్రం ఆరాధనా. దైవ కుమారానికి వందనం, నీకే స్తోత్రం ఆరాధనా. దైవ కుమారానికే 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 వందనం, నీకే స్తోత్రం ఆరాధనా. ఆరాధన ఆరాధన ఆరాధన. దైవ కుమారానికి ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. దైవ కుమారానికి ఆరాధన. అందరూ కలిసి భక్తి భావంతో ఆరాధన ఆరాధన ఆరాధన. దైవ కుమారానికి ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. దైవ కుమారానికి ఆరాధన. ప్రియ సహోదర సహోదరి, నేనే ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ఎవరైతే నాతో అంటకట్టబడి జీవిస్తారో, నాతో అనుబంధం కలిగి జీవిస్తారో, అట్టివారు అధికంగా ఫలించెదరని ప్రభు పలుకుచున్నాడు. ద్రాక్షవల్లికి అంటుకట్టబడని తీగ వేరు చేయబడినప్పుడు అది ఫలించదు. మరి నీ జీవితం, నా జీవితం కూడా యేసు లేకపోతే ఫలించదు. క్రీస్తు మన జీవితం లేకపోతే మనం ఫలించలేము. మనం ఎంత సంపాదించినప్పటికీ, ఎంత కష్టపడినప్పటికీ మన శ్రమ వ్యర్థమే. కనుక ప్రియ సహోదరి సహోదరి, ఈనాడు ద్రాక్షవల్లి అయిన ఆ క్రీస్తు భక్తులు మనందరం కూడా అంటు కట్టబడి ఫలించదము, ముందుకు సాగిపోదాము. ద్రాక్షవల్లి నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధనా. 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 అందరూ కలిసి ద్రాక్షవల్లి నీకే వందనం, నీకే స్తోత్రం
ఆరాధనా. ద్రాక్షవల్లి నీకే వందనం, నీకే స్తోత్రం. ఆరాధనా 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 ఆరాధనా. ద్రాక్షవల్లి నీకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా ఆరాధనా. ద్రాక్షవల్లి నీకే ఆరాధనా. అందరూ కలిసి ఆరాధనా ఆరాధనా ఆరాధనా. ద్రాక్షవల్లి నీకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా ఆరాధనా. ద్రాక్షవల్లి నీకే ఆరాధనా. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేనే ఆల్ఫా, నేనే ఒమేగా, నేనే ఆదియును, నేనే అంతమును అని ప్రభు పలుకుచున్నాడు. నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను. ప్రియ సహోదర సహోదరి, మన జీవితము ఆ ప్రభువుతోనే ప్రారంభం కావాలి. మన జీవితంలో ఆల్ఫా ఒమేగా ఆ ప్రభువై ఉండాలి. మనందరం కూడా ఆ దేవాతి దేవుని ముందు, దేవా నా జీవితంలో మొదటి నుండి కడపటి వరకు కూడా నీ తోడు, నీ నీడ, నీ ఆదరణ, నీ ప్రేమ, నీ దయ, నీ వాత్సల్యం నాకు అవసరం ప్రభు అంటూ ఆల్ఫా ఒమేగా దేవ అంటూ మనందరం కూడా ఆ ప్రభుని ఆరాధించుదాం. ఆల్ఫా ఒమేగా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధనా. 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 అందరూ కలిసి ఆల్ఫా ఒమేగా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. అందరూ ఏక స్వరముతో ఆరాధన ఆరాధన ఆరాధన. ఆల్ఫా ఒమేగా నీకే ఆరాధన 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 ఆరాధన. యేసు రాజా నీకే ఆరాధన 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 ఆరాధన. దైవ కుమారానికే ఆరాధన 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 ఆరాధన.
దావీదు కుమారునికే ఆరాధన 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 పరమ వైద్యుడానికే ఆరాధన 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 ద్రాక్షవల్లినికే ఆరాధన 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 ఆల్ఫా ఒమేగానికే ఆరాధన 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 ఆల్ఫా ఒమేగానికే ఆరాధన 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 ఆల్ఫా ఒమేగానికే ఆరాధన 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 దివ్య సప్రసాద ఆరాధన 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 మందసనాథుడా ఆరాధన 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 జీవప్రదాత ఆరాధన 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 మంచి కాపరినికే ఆరాధన 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 యేసురాజానికే ఆరాధన 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 యేసురాజానికే ఆరాధన 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 యేసురాజా నీకే ఆరాధన ఆరాధన యేసురాజా నీకే ఆరాధన ఆరాధన దివ్య సప్రసాదనాథుడా నీకే ఆరాధన ఆరాధన ఆల్ఫా ఒమేగా నీకే ఆరాధన అందరూ ఏకస్వరంతో ఆరాధన 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 యేసురాజానికే ఆరాధన 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 యేసురాజానికే ఆరాధన 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 యేసురాజానికే ఆరాధన యేసురాజానికే ఆరాధన యేసురాజానికే ఆరాధన యేసురాజానికే ఆరాధన మందసనాథుడనికే ఆరాధన దావీదు కుమారనికే ఆరాధన పునీత యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను. ఆయన మూలమున దేవుడు సమస్తమును సృజించెను. ఆయన లేకుండా సృష్టిలో ఏదియూ చేయబడలేదు. ఆ వాక్కు మానవుడై మన మధ్య
నివసించెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదిలో వాక్కుగా ఉన్న ఆ క్రీస్తు ప్రభు ఈనాడు మనతో నివసించుటకు, మనతో పయనించుటకు, మన మధ్యన నెలకొంటకు ఈ దివ్య సప్రసాద రూపంలో మనందరితో మాట్లాడుతున్నాడు. అలనాడు ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా వారిని కాచి కాపాడుతూ కంటికి రెప్పలా ఆ ప్రభు వారిని వెన్నంటి నడిపించాడు. ఈ విధంగా కోడి తన రెక్కల కింద తన పిల్లలను కాచి కాపాడుతుందో అంతకంటే బహుగా మన దేవుడైన ప్రభు తన ప్రజలమైన మనందరినీ కూడా తన సజీవ రెక్కల కింద మనందరినీ కూడా తోడుకుని పోతున్నాడు. నీవు నేను కూడా విశ్వసించి ఆ ప్రభు బాటలో నడవాలి. మనందరము కూడా ఆయన ప్రియమైన బిడ్డలము, ఆయన పోలికలో సృజించబడిన వారము కనుక ఆ ప్రభువునకు మాట ఇద్దాం. ప్రభువా, నీ వాక్కును మేము అనుదినము విని దాన్ని స్మరించక, ధ్యానించక, పాటించక దుర్భర స్థితిలో మేము బ్రతుకుతున్నాం తండ్రి. మేము పాపాత్ములము, అయోగ్యులము, బలహీనులము. ప్రభు, మా సొంత బలముచే, మా సొంత విశ్వాసముచే మేము పాప ఊబు నుండి పైకి రాలేము. నీ కరుణ, నీ కటాక్షము, నీ కృప, నీ దయ వలన మాత్రమే మేము నీ సన్నిధికి రాగలమయ్యా. నీ కృపావరములతో మమ్ము నడిపించయ్యా. నీ సన్నిధిలో మేము మోకరించి నిన్ను ప్రార్థించుటకు నీ యొక్క ప్రేమను, నీ యొక్క దయను మాపై కురిపించమయ్యా. మాలో పశ్చాత్తాపాన్ని, మాలో మారు మనసును కలగజేయమయ్యా. మరి ముఖ్యంగా ప్రభు, అలనాడు ఎమ్మావు గ్రామం నడుస్తున్న ఆ శిష్యులిద్దరికి నీవు లేఖనములు యొక్క పరమార్థమును వివరించినప్పుడు ఆ శిష్యులిద్దరు హృదయాలు కూడా ప్రజ్వరిల్లినవి, అగ్ని చేత జ్వాలింపబడినవి, ఆత్మచే వారు నింపబడి నీ వాక్కును వారు అర్థం చేసుకునిరి. ప్రభు, ఈ విధంగా అయితే ప్రవక్త అయిన యజ్రా, యాజకుడైన యజ్రా దైవ వాక్కును చదివి ప్రజలందరి ముందట చదువుచుండగా అనేక మంది దైవ వాక్కును విని సావధానముగా ఆలకించి ఆ దైవ వాక్కు వారి హృదయంలో చొచ్చుకుని పోయినప్పుడు వారందరూ కూడా గొల్లుమని ఏడ్చిరి, దుఃఖించిరి. అవును ప్రభు, నీ వాక్కు చైతన్యవంతమైనది, నీ వాక్కు రెండంచుల కత్తి కంటే పదునైనది. దేవుని వాక్కు సదా నిలుచును. ప్రియ సహోదర సహోదరి, నీవు పలికినట్లుగా నా నోటు నుండి వెలువడిన వాక్కు నా యొద్దకు నిష్ఫలితంగా రాక నేను అప్పగించిన కార్యమును సాధించవచ్చును. అవును ప్రభువా, నీ వాక్కును మేము భుజించాలి, ఆరగించాలి. ఏ విధంగా అయితే ఇర్మియా నీ వాక్కును భుజించగా ప్రభు అతన్ని మారు మనసు దయచేశావు. మరి ముఖ్యంగా ప్రభు, అనుదినము కూడా నీ ఆధ్యాత్మిక వాక్కు అనే ఆహారంతో పోషించబడుతున్నాము మేము. కానీ మాలో మార్పు లేదు, మాలో ప్రవక్తన లేదు, మాలో పరివర్తన లేదు. మా ప్రవక్తనలో ఎటువంటి మార్పు లేకుండా మా దైనందిన జీవితంలో కొనసాగుతున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా నీ అమూల్యమైన రెక్కలతో, నీ అమూల్యమైన ప్రేమతో మమ్మల్ని నడిపించుదేవా. మరి ముఖ్యంగా ప్రభు, నీ వాక్కును కేవలం వినటం మాత్రమే కాక ఆ వాక్కును మేము అనుదినము అనుక్షణము కూడా చదివి పాటించి పఠించి నీకు ప్రియమైన బిడ్డలుగా జీవించుటకు మమ్మల్ని మలచము, మార్చము ప్రభు. మరి ముఖ్యంగా దేవా, మేమందరము అయోగ్యులము, పాపాత్ములము తండ్రి.
మా మానవ జీవితం దుర్బలమైనది ప్రభు, బలహీనను ప్రభు. ఈ లోక వ్యసనాలలో కొట్టుమిట్టాడుతూ మేమందరం కూడా సైతానుకు బానిసలవుతున్నాం దేవా. ప్రభు, నువ్వు నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడుచున్నావు, నీ వాక్కు ద్వారా మాకు సందేశాలు ఇస్తున్నావు. మా జీవితాలను ఏ విధంగా సక్రమంగా నడవాలనేది, ఏ విధంగా మా జీవితాలు చక్కపరుచుకోవాలనేది, ఏ విధంగా మా జీవితాలు మేము బ్రతకాలనేది నీ వాక్కు ద్వారా మాకు బోధిస్తున్నావు దేవా. నీ వాక్కు ద్వారా మమ్ము కడుగుమా. నీ వాక్కు ద్వారా మాలో ఉన్న పాపములను, కిల్పిషములను తీసివేయమా. మాకు మారు మనసును ప్రసాదించమా. ప్రభువు నీవు పలుకున్నట్లుగా మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవించును. అవును ప్రభు, ఆహారం లేకన బ్రతకొచ్చేమో కానీ నీ వాక్కు లేకుండా ఏ మానవుడు ఈ సృష్టిలో మనుగడను సాగించలేడు. ఎందుకంటే ప్రభు, నీ వాక్యములు నా నోటికి తీయగాను, తేనె కంటే మధురముగాను ఉన్నాయి ప్రభు. నీ వాక్కుకు ఎంత మాధుర్యం ఉంది దేవా. తేనె కంటే మధురముగా, జుంట తేనె కంటే మధురముగా ఉంటుంది నీ వాక్కులు ప్రభు. కీర్తనకారుడు దావీదు మహారాజు పలికినట్లుగా, ప్రభు నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. Your word is a lamp for my footsteps, Lord. ప్రభు, నా మార్గము, నా సత్యము, నా జీవమై నీ వాక్కు నన్ను నడిపిస్తుంది. ప్రభువా, నేను పాపములో పడి ఉన్నప్పుడు నీ వాక్యే నన్ను బ్రతికిస్తుంది. నేను పాప కూపంలో కూరుపోయినప్పుడు, ఈ లోక వ్యసనాల్లో కూరుకున్నప్పుడు నీ వాక్యే నాకు బలమునిస్తుంది. నీ వాక్యే నన్ను జిగట్టగల ఊబు నుండి లేవనెత్తుతుంది. అవును ప్రభు, మమ్మల్ని కూడా నీ కృపతో, నీ వాక్కుతో మమ్మల్ని కడగవా. మాలో ఉన్న మాలిన్యంను, మాలో ఉన్న పాపములను తొలగించవా. ప్రభువా, నువ్వు ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్తున్నావు, నా వాక్కు నిప్పు వలె దహించదా, సమ్మెట వలె రాళ్లను బద్దలు చేయదా. అవును ప్రభు, నీ వాక్కు నిప్పు లాంటిది, సుత్తె లాంటిది. ఏ విధంగా అయితే నిప్పు సమస్తమును దహిస్తుందో, సుత్తి ఏ విధంగా రాళ్లను, కొండలను సైతం బద్దలు చేస్తుందో, నీ వాక్కు కొండవలే, బండవలే ఉన్న హృదయాలను సైతము పిండి చేసి మాంసపు ముద్దలా మారుస్తుంది. ప్రభువా, అటువంటి నీ వాక్కును, మా కాఠిన్య హృదయాలను తీసివేసి మా అందరికీ కూడా మాంసపు హృదయం ప్రసాదించవా. అందరూ కూడా నీ వాక్యమే నన్ను బ్రతికించును ప్రభు, బాధలలో నాకు నెమ్మదినిచ్చును అంటూ ఆ ప్రభువును ఈ స్తుతి గీతం ద్వారా పాడి పొగడదాం. వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి, దయాశక్తి సంపూర్ణుడా, వాక్కువై ఉన్న దేవవందనమయ్యా. కృపాశక్తి, దయాశక్తి సంపూర్ణుడా,
వాక్యమై ఉన్న దేవ వందనమై. అందరూ కలిసి ఏకస్వరంతో కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను నడిపించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రభు, చికటగల ఊపి అయిన ఈ పాపగుంటలు మేము పడుకున్నప్పుడు, ఈ పాపములో ఈ లోకమనే వ్యసనాల మేము కూరుకుపోయినప్పుడు నీ వాక్యమే నన్ను లేవనెత్తును, నీ వాక్యమే నన్ను బలపరచును, నీ వాక్యమే నాకు మనోధైర్యం ప్రసాదించునని పలికిన ప్రభువా, మా అందరినీ కూడా ఈ సోపుతో కడిగి మమ్మల్ని పరిశుభ్రంగా గావించవా, హిమము కంటే తెల్లగా మమ్మల్ని చేయమని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమకు భూమిపై నన్ను నిలిపెను. చిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. అందరూ కలిసి జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. చిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములు నడుపుచుండెను, సత్యమైన మార్గములు నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో అందరూ కలిసి నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అవును ప్రభు, నీ వాక్యమే నా బాధల్లో ఊరట, నీ వాక్యమే నాకు నెమ్మదిని, నీ వాక్యమే నన్ను ఆపదలో బ్రతికించును. దేవా, నీ వాక్యము నా పాదములకు దీపము కనుక నువ్వు ఎల్లప్పుడూ కూడా నీ కనుపాపలా నన్ను కాచి కాపాడమని నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనందరం కూడా మోకరించి భక్తి వినయములతో ఆ ప్రభు యొక్క ఆశీర్వాదములు పొందుతాం.
శిరములు వంచుడి వినయము తోడ ఈ మాయాద్భుత వరవాహినికి శిరములు వంచుడి వినయము తోడా నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీదు పాత ఒప్పందము పంచేంద్రియము గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం శిరములు వంచుడి వినయము తోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసునకు పరమ పవిత్ర స్పిరిటు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుదం శిరములు వంచుడి వినయము తోడా ప్రార్థించుదము ఓ సర్వేశ్వరా ఈ అద్భుత దేవ ద్రవ్యానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కొసంగా చిత్తగించితిరే మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడెను యుగ యుగములు జీవించుచు పాలన చేయు ప్రభువా మాకనుగ్రహించింది ఆమేన్. పరిశుద్ధ పాపు గారి తలంపులు నెరవేరేట్లు దివ్యవాణి యాజమాన్యం అందరి తలంపులు నెరవేరినట్లుగా ఒక పరలోక జపము ఒక మంగళ జపము త్రిత్వస్తోత్రం చెప్పించదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక,
మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఎదుట అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములనైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగును గాక. పరదేశులం ఈ భూమిలో ప్రార్థించు మా మరియా. పరదేశులం ఈ భూమిలో వ్యాధుల బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధుల బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించు మా మరియా. పరదేశులం ఈ భూమిలో